అంటే యుద్ధ భూముల్లో ఉండేది మీరే, కానీ యుద్ధాన్ని చేసేది మీరు కాదు. కార్యాలు జరగక మునిపే మీ భారాలను దేవుడి మీద వేసి మీ విజయాన్ని ప్రొక్లెయిమ్ చేసుకోండి. ఐఎమ్ షూర్ గాడ్ వోంట్ డిసప్పాయింట్ యు. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? మీ అందరితో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఒకానొక ఊర్లో ఒక తల్లి కుమారుడు ఉన్నాడంట. గుండె జబ్బుతో బాధపడుతున్న ఈ కుమారుని హాస్పిటల్ కి తీసుకెళ్లినప్పుడు నెల రోజుల్లో సర్జరీ చేయకపోతే కుమారుడు చనిపోతాడని వారు తేల్చి చెప్పేస్తారు. సర్జరీ చేయాల్సిన రోజు రానే వచ్చింది. అదే రోజు ఆ కుమారుని పుట్టినరోజు కూడా. రూమ్ లోకి వెళ్తూ ఆ కుమారుడు అంటాడు కదా, అమ్మా నేను బ్రతికి బయటకు వస్తే నువ్వు ఒక మంచి బహుమతి నా పుట్టినరోజు సందర్భంగా నాకు ఇవ్వాలి అని. ఆ కుమారుని చూసి చిన్న నవ్వు నవ్వి ఆ తల్లి తనతో అంటది కదా, ఈసారి నీ పుట్టినరోజుకి నువ్వు మర్చిపోలేని బహుమతిని నీకోసం సిద్ధపరిచాను అంటూ ధైర్యం చెప్పి ఆ కుమారుని సర్జరీ రూమ్ లోకి పంపిస్తుంది. సర్జరీ అంతా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. ఆ రూమ్ నుంచి బయటకు వచ్చిన కుమారుడు తన తల్లి కోసం వెతుక్కుంటా ఉంటాడు. అది చూసిన డాక్టర్ గారు ఆ బిడ్డతో అంటారు కదా, బాబు నీ తల్లిని నువ్వు వెతుక్కోవద్దు, ఎందుకంటే నీ గుండె పాడైపోయి నువ్వు చనిపోబోతుంటే తన గుండెనే నీకు ఇచ్చి నీ తల్లి నిన్ను కాపాడుకుందయా అని చెప్తాడు. ఆ తల్లి తన కుమారుడి పట్ల తనకున్న ప్రేమను ఎక్కడా రాయలేదు, నోటి మాటతో చెప్పలేదు, బహుమతులు ఇవ్వలేదు. అయినప్పటికీ ఆమె చేసిన త్యాగం తన కుమారుని తాను ఎంతగా ప్రేమిస్తుందన్న విషయం గురించి మనకు వ్యక్తపరుస్తూనే ఉంది. చాలా మంది యవనస్తులు ఈ రోజు నా దగ్గరికి వచ్చి, అక్క మేము దేవుడిని ఇంతగా ప్రేమిస్తున్నాం అక్క, అయినప్పటికీ దేవుడు మా జీవితంలో ఎందుకు కార్యం చేయట్లేదు అని అడుగుతా ఉంటారు. అయితే నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, మీ ప్రేమ మీ మాటల్లోనో భక్తిలో మాత్రమే కాకుండా ఆయన కోసం త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉందా? యేసు ప్రభు వారు మన కోసం భూమి మీదకి వచ్చినప్పుడు మనల్ని ప్రేమిస్తున్నారని ఒక మాటో లేక మన కోసం స్వస్థత కార్యాలు అద్భుత కార్యాలు చేసి ఊరుకోలేదు, కానీ చివరికి ఆయన ఆఖరి బొట్టు రక్తం కూడా మన కోసం సిలువలో ఆయన చిందించినప్పుడు ఆ ప్రాణ త్యాగం వెనకతల ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడన్న విషయం వ్యక్తపరచబడుతూనే ఉంది. ఆయనే గాని భూమి మీదకి వచ్చినప్పుడు నిన్ను ప్రేమిస్తున్నానని ఒక మాట అని ఊరుకుంటే ఈరోజు దేవుని వంక కూడా మనం చూసినవాళ్ళం కాదేమో. కానీ కృపామయుడైన మన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాను దేవా అని ఒకే ఒక మాట మనం అని దాని వెంకతలు ఏ త్యాగం చేయలేనప్పటికీ మనల్ని పట్టుకొని విడిచిపెట్టనే లేదు. యవనస్తులారా, దేవుని పట్ల మీకున్న ప్రేమను మీ మాటకో మీ భక్తికో మాత్రమే పరిమితం చేయకండి. తండ్రితో సహవాసాన్ని డెవలప్ చేసుకుని ఆయనకి దగ్గరగా అవ్వాలి అనే ఆశ మీకున్నప్పటికీ రోజు రోజుకి ఆయనకి దూరం అయ్యేలా చేసి దేవునిలో మిమ్మల్ని ఎదగనివ్వకుండా చేస్తున్న ఆ ఒక్క టాక్సిక్ రిలేషన్షిప్, ఆ ఒక్క టాక్సిక్ ఫ్రెండ్, ఆ ఒక్క క్రికెట్ మ్యాచ్, ఆ ఒక్క బెట్టింగ్, ఆ ఒక్క గ్యాంబ్లింగ్, ఆ ఒక్క పోర్నోగ్రఫీ, ఆ ఒక్క ఎడిక్షన్ ఏదైతే ఉందో అది మీరు కట్ చేసుకొని దాన్ని త్యాగం చేసి దేవుని మీద మీకున్న ప్రేమను మీరు ప్రూవ్ చేసుకోగలరా? కెన్ యూ డూ దాట్? మీకు మీ దేవునికి మధ్య అడ్డుగోడగా నిలుస్తున్న వాటిని విరగ్గొట్టి వాటిని త్యాగం చేసి మీ దేవునికి దగ్గర అవ్వండి. ఎందుకంటే మీ మాటలు కేవలం మీ దేవునికి మాత్రమే వినపడతాయి, కానీ మీ త్యాగాలు ఈ లోకమంతటికి కనపడతాయి. మే గాడ్ బ్లెస్ యూ.